అంటే ఎమ్మెల్యేలు ఎవరినైనా పెట్టుకొని మా తరఫున ఈయనే పనిచేస్తాడు, మీరు ఓట్లు వేసిన ఎమ్మెల్యేనైనా నేను చూసుకుంటా, వేరే మా అన్ననో తమ్ముడో బామార్దో వస్తాడు, ఈయననే మీకు ప్రతినిధి అని చెప్తారా? తప్పేముందండి, చాలా మంది అక్కడ అదేమన్నా తప్ప, అదేమన్నా నేరమా? ముఖ్యమంత్రి గారన్నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు సేవ చేస్తే తప్పెట్లా అవుతుంది? అది ఎవరు చెప్పారు మీకు? ఈ సిద్ధాంతం ఎక్కడిదని నేను అడుగుతున్నా. రమేష్ గారు చాలా మంది ఇన్వాల్వ్ అవుతారండి, కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవుతారు. అగౌరవంగా అమర్యాదగా ప్రవర్తించినప్పుడే సమస్య. ఎక్కడ ఆయన ఎక్కడ అమర్యాదగా వెళ్ళి తిరుపతి రెడ్డి గారు? ఫోన్ చూసినరా? మాకు తెలుసు ఇవన్నీ ఒకటేందంటే అన్ని క్రియేట్ చేసి చెప్తారండి. అవన్నీ కూడా అన్ని పొరపాట్లే, 100% పొరపాట్లు. ఆయన తిరుపతి రెడ్డి గారు అంత ఇన్వాల్వ్ కాలేదు, అందరికి తెలుసు, మాకు తెలుసు, మేము కూడా కాంగ్రెసే, మాకు కూడా తెలుసు, మేము కూడా తెలుసుకున్నాము. ఆయన ప్రాంతం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఆయన చాలా వరకు ముందరకు పోతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు, ఆయన ఎమ్మెల్యే, శాసనసభ్యుడే. ఆయన అన్ని చూసే అవకాశం లేదు. ఒకళ్ళు కుటుంబ సభ్యులు చూసి మంచి చెడు ప్రజల కోసం ఆలోచిస్తే తప్పేంది?